హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు మనం ఆడిటింగ్ అనే చాప్టర్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ చాప్టరే అనుకోండి, అవుట్లైన్స్ మాత్రమే దీంట్లో నేను చెప్తాను. అయితే ఏమవుతుందంటే మీకు దీని తర్వాత ఐటమ్ వైజ్ తీసుకుని దాంట్లో ఇంపార్టెన్స్ చూసుకుని నేను మీకు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఏంటంటే ఆడిటింగ్లో కానీ కాస్టింగ్లో కానీ ఒక 4-5 లెసన్స్ అయితే మీకు వస్తాయి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, సిలబస్ పరంగా చాలా ఎక్కువ కాబట్టి ఏంటంటే 3 years సిలబస్ దీంట్లో కంప్లీట్ ఉంది. అంటే ఒక్కొక్క చాప్టర్కి దాదాపు ఒక్కొక్క మార్క్ అలాట్ చేసినట్లు లెక్క. సరే, అందుకని ఏంటంటే మొత్తం చాప్టర్స్ అన్నీ నేను కవర్ చేయలేకపోయాను, నేను అక్కడ అది కవర్ చేస్తే నాకు 2 మార్కులు వచ్చాయి అనే ఫీలింగ్ పెట్టుకోకుండా ఉండాలంటే మీరు ప్రతి చాప్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో మీరు మెయిన్ ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇఫ్ ఎనీ, తర్వాత ఏంటంటే కంపారిజన్ స్టేట్మెంట్ ఉండే అది కనుక మీరు చదువుకున్నట్టయితే దాంట్లోంచే మ్యాక్సిమం మీకు మల్టిపుల్ ఆన్సర్స్ కానీ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ ఏదైనా కానివ్వండి వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు యూ కెన్ ఆన్సర్ వెల్ వితౌట్ టెన్షన్. కాబట్టి ఏంటంటే మీరు చదువుకుంటూ పోతే, టెక్స్ట్లు చదువుకుంటూ పోతే ఎంత చదివినా మీకు అది అంతం కాదు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద చాప్టర్స్ మీకు అది అర్థం కావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఈవెన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవడం కూడా అంత కష్టం అవుతుంది. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మెయిన్గా దీన్ని ఫీచర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ అదేని ఇదని ఏం లేదు, ఫీచర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్గా ఇది షార్ట్ కట్ మెథడ్ ఇది అనుకోండి. షార్ట్ కట్ మెథడే కాకుండా దీనికి నాలెడ్జ్ పరంగా కూడా మీకు దానికి నుండి మీకు తగిన నాలెడ్జ్ మీకు వస్తుందని మాత్రం నేను గ్యారంటీగా నేను మీకు ఈ వీడియో పరంగా నేను చెప్పదలుచుకున్నాను, చెప్తున్నాను కూడా. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, మనం ఏంటంటే వాట్ ఈజ్ ఆడిటింగ్? ఆడిటింగ్ అంటే ఏంటి? జస్ట్ వెరిఫికేషన్ అండి. ఆడిటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెరిఫికేషన్ ప్రాసెస్. వెరిఫికేషన్ అంటే అవతల వాడు ఏదో తప్పు చేస్తున్నాడు, అతన్ని వెరిఫై చేసి అతని తప్పును బయటపెట్టాలనేది కాదు. దీంట్లో మెయిన్ ఉద్దేశం అది కాదు. ఎందుకంటే వెరిఫికేషన్ ఏంటంటే వెరిఫై చేసేటోడు ఎప్పుడు కూడా వర్క్ చేసినోడు కంటే కొంచెం పెద్దవాడు అయి ఉంటాడు, అన్ని అంశాలకి అవగాహన పొంది ఉన్నవాడు అవుతాడు. అందుకని ఏంటంటే అతను వ్యవహారం నడపడంలో ఏదన్నా తప్పు చేయటం వల్ల కానీ లేకపోతే కొంత నాలెడ్జ్ పరంగా తక్కువ అవటం వల్ల కానీ ఇతన్ని ఆ దోషాలను బయట పెట్టడం వల్ల, మిస్టేక్స్ని బయట పెట్టడం వల్ల, తర్వాత ఏంటంటే ముందు రోజుల్లో అతను కూడా పర్ఫెక్ట్గా దాని ఆ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వెరిఫికేషన్, ఆడిటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెరిఫికేషన్. ఆడిటింగ్ అంటే ఓన్లీ ఫైనాన్షియల్ ఆడిటే కాదండి, రకరకాల ఆడిట్స్ ఉంటాయి. కాస్ట్ ఆడిట్లు ఉంటాయి, తర్వాత ఇన్స్ట్రుమెంటల్ ఆడిట్స్ ఉంటాయి, క్వాలిటీ ఆడిట్లు ఉంటాయి, రకరకాల ఆడిట్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఆడిట్కి దాని పర్పస్ ఏంటంటే మీకు మెయిన్గా అన్ని ఫంక్షన్స్ను యూజ్ అయినాయా లేదా, ఎఫిషియెంట్గా యూజ్ అయినాయా లేదా అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఆడిటింగ్ అంటే ఏదో వెరిఫికేషన్, ఫ్రాడ్ డిటెక్షన్ అనేది మాత్రం తప్పు. ఫ్రాడ్ డిటెక్షన్ అనేది వన్ ఆఫ్ ది పాయింటే, కానీ అదే మెయిన్ కాదు. సో అసలు ఆడిటింగ్ గురించి సింపుల్గా 4 ముక్కల్లో మనం ఎలా నేర్చుకుందాం అనేది ఇప్పుడు మనం ముందుకు వద్దాం. What is auditing? An audit is a systematic and independent examination of books, accounts, statutory records, documents and vouchers of an organization to ascertain how far the financial statement as well as non-financial disclosures presented to and fair value of the concern. Concern గురించి ఈ బుక్స్ కానీ, అకౌంట్స్ కానీ, డాక్యుమెంటరీస్, అదర్ స్టాట్యూటరీ రికార్డ్స్ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేశారా లేదా, అవన్నీ నిజమైన ప్రజెంటేషన్ చేస్తున్నాయా లేదా అనేది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ది కన్సర్న్ అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం. ఇట్ ఆల్సో అటెంప్ట్స్ టు ఎన్ష్యూర్ దట్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ ప్రాపర్లీ మెయింటైన్ బై ది కన్సర్న్ యాజ్ రిక్వైర్డ్ బై లా. అంటే ఎవరిష్టమైనా వాళ్ళ పుస్తకాలు రాసుకోవడం కాదు, లా ఏ విధంగా అయితే ప్రెస్క్రైబ్ చేసిందో దాని పద్ధతి ప్రకారం మీరు అకౌంట్స్ రాశారా లేదా అని చూస్తారు. కాకపోతే ఇది పద్ధతి కాదు, ఈ పద్ధతిని అవలంబించాలని ఒక నోట్ పెడతారు, ఆ నోట్ ప్రకారం నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటారు. ఆడిటింగ్ ఈజ్ ఎ సేఫ్ గార్డ్ మెజర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్. అంటే ఇవాళ కొత్తగా ప్రవేశపెట్టింది ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది. Audit provides third-party assurance to various stakeholders, stock shareholders that the subject matter is free from
మెటీరియల్ మిస్స్టేట్మెంట్. అంటే ఇట్ ఈస్ ఏ సేఫ్ గార్డ్ మెజర్ అండి. అంటే మేమేం తప్పులు చేయలేదు, అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాము, ఎక్కడ ఏ స్టేట్మెంట్ మిస్రిప్రజెంటేషన్ చేయలేదు, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అనేది చెప్పడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ది టర్మ్ ఈజ్ most frequently applied to audits of the financial information related to a legal person. Other areas which are commonly audited including secretarial and compliance audit, internal controls, quality management, project management, water management, energy conservation. As a result of audit, stakeholders may effectively evaluate and improve the effectiveness of the risk management, control and the governance process for the subject matter. ఎందుకంటే ఈ ఆడిట్ వల్ల ఏంటంటే దీంట్లో స్టేక్ హోల్డర్స్ అందరూ ఫ్రీ మైండ్తో ఉండగలుగుతారు, ఎక్కడ ఏ పొరపాట్లు జరగలేదు, ఎవ్రీథింగ్ వాజ్ ఆడిటెడ్, ఎవ్రీథింగ్ వాజ్ వెరిఫైడ్, ఎవ్రీథింగ్ వాజ్ రెక్టిఫైడ్ అనేది ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఎవ్రీబడి విల్ బి హ్యాపీ విత్ దిస్ ప్రాసెస్. తర్వాత హూ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఆడిటర్ అంటే దీన్ని కండక్ట్ చేసేటోడిని ఆడిటర్ అంటారు. మరి అతను ఎవరు? an auditor is a person or a firm appointed by a company execute an audit. అంటే కంపెనీ వాళ్ళే నియమిస్తారు ఒక ఫర్మ్ను కానీ, అంటే మన బిజినెస్ ఫర్మ్ లాగా ఒక సర్వీస్ ఫర్మ్ కూడా ఉంటుంది, ఫర్మ్ కానీ లేకపోతే ఒక ఆడిటర్ని, ఇండివిజువల్ ఆడిటర్ని. టు యాక్ట్ యాజ్ అన్ ఆడిటర్ ఏ పర్సన్ షుడ్ బి సర్టిఫైడ్ బై ద రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ ఆర్ పొజెసెస్ సర్టెన్ స్పెసిఫైడ్ క్వాలిటీ. జనరల్లీ టు యాక్ట్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ పర్సన్ షుడ్ బి హ్యావ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇదే ఈ సిఎస్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు కండక్ట్ ఎక్స్టర్నల్ ఆడిట్. దీంట్లో ఆడిట్లు కూడా రెండు ఉంటాయండి, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఆడిట్. ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడర్ వస్తాడు, థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వస్తుంది. ఇంటర్నల్ ఆడిట్ అంటే మన స్టాఫ్లోనే ఎవరినొకరిని దానికి ఆ బాడీ పెట్టి, ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ అయితే ఆడిట్ డిపార్ట్మెంటే ఉంటుంది, వాళ్ళు ఎవరీ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. ఎవరీ కంట్రోల్స్ని ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ బై దట్ ఇంటర్నల్ ఆడిటర్స్. దోస్ పీపుల్ విల్ బి అపాయింటెడ్ బై ది మేనేజ్మెంట్ కోసమే వాళ్ళు ఆడిట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఒక సర్టిఫికెట్, సిఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు మాత్రం దీంట్లో యాక్ట్ చేయగలుగుతారు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిట్. ఇంటర్నల్ ఆడిట్ సర్వ్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ కంపెనీస్ ఇన్ fraud prevention, recurring analysis of companies' operations and maintenance of rigorous system of internal control can prevent and detect various forms of fraud and other accounting irregularities. అంటే ఇంటర్నల్ ఆడిట్ వల్ల అసలు అవసరం ఏంటనుకుంటే ఇదేంటంటే మీకు సిస్టమ్స్ కంట్రోల్ చేస్తూ ఉంటే ఫ్రాడ్ ఏదైనా ఉంటే ఎప్పటికప్పుడు చేస్తారు, ప్రివెన్షన్ చేస్తారు. ముందు ఫ్రాడ్ జరిగిన తర్వాత దాన్ని ఇది తప్పు జరిగిందని దాంట్లో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయటాలు కాదు, ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ అంటే జరగకుండా ఏ మెజర్స్ ఫాలో కావాలి అవన్నీ చూస్తారు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఇంటర్నల్ ఆడిట్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఈ బిగ్గర్ కన్సర్న్స్లోనే చేస్తుంటారు, చిన్న చిన్న ఆడిట్లో అసలు అకౌంటెంట్ లేని సంస్థలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు పార్ట్ టైం అకౌంటెంట్లు ఎవరన్నా పెట్టుకుంటారు. ఈజ్ మోర్ కన్సర్న్డ్ విత్ రికార్డింగ్ ది వర్క్ అండ్ విల్ గో అవే అంటే అలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే బిగ్గర్ కన్సర్న్స్ ఉండేప్పటికీ వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తర్వాత అవుట్ సైడ్ పర్సన్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిట్ అనేది అక్కడ ఉంది. వై డూ యూ నీడ్ ఆడిట్? ది ప్రైమరీ గోల్ ఆఫ్ అన్ ఆడిట్ ఈస్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ on two aspects of the financial statements of the organization. The financial statements are fairly presented and they are in accordance with the generally accepted principles, accounting principles. These principles provide comparative financial information. అసలు ఎందుకు ఆడిట్ అనుకుంటే రెండు ఆస్పెక్ట్స్ దీంట్లో మనకి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ ఫెయిర్గా ప్రజెంట్ అయినవి, ఎక్కడ ఏ ఎర్రర్ లేదు, అంతా బాగుందని చెప్పడం కోసం. తర్వాత ఏంటంటే గ్యాప్, తర్వాత జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ది చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. అయితే వాళ్ళ దాని ప్రకారం నామ్స్ ప్రకారం ఇవన్నీ ఉన్నాయో లేదు, ఇది కంపెనీస్లోనే అవసరం. దాదాపు మిగతా కన్సర్న్స్లో దీన్ని పాటించాలి ఇది లేదు. సో వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ అన్ ఆడిట్? ది పర్పస్ ఆఫ్ అన్ ఆడిట్ is to provide an objective independent examination of the financial statement which increases the value and the credibility of the financial statements produced by management, thus increase user confidence in the financial statement, reduce investor risk. పర్పస్ ఏంటంటే మేము కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం బాబు, మీరు ఎక్కడో మా మీద నమ్మి మీరు స్టేక్ హోల్డర్స్ అయ్యారు, షేర్ హోల్డర్స్ అయ్యారు, వీఆర్ డూయింగ్ వెల్, మా దగ్గర ఎర్రర్ ఫ్రీ ఉంది, ఫ్రాడ్ ఫ్రీ ఉంది, అన్నీ బాగున్నాయని చెప్పడం కోసం, ప్రజెంట్ మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం మేనేజ్మెంట్ చేసి
కథ ఇది. వై ఈజ్ ఇట్ నెసరీ ఫర్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ టు బి ఆడిటెడ్? ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్ ఈస్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ entities financial statement and accompanying disclosure of an independent auditor. The result of this examination is a report by auditor attesting to the fairness of presentation of the financial statements and related disclosures. అంటే ఎందుకు చేయాలి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని, ఎందుకంటే ఇది మీకు 2 crores బిజినెస్ టర్న్ ఓవర్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా ఆడిట్ చేయాలి. లేకపోతే అంతకంటే లోపల కూడా తర్వాత ఎస్టిమేటెడ్ ఇన్కమ్ స్కీమ్స్ అని ఉన్నాయి మీకు. ఆ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ స్కీమ్లో కనుక మీరు యాక్సెప్ట్ చేయకుండా ఇఫ్ యూ ఆర్ గెటింగ్ లాస్, అప్పుడు బుక్స్ హ్యావ్ టు బి మెయింటైన్ అండ్ దోస్ టు బి ఆడిటెడ్. సో ఆ విధంగా మీకు ఫైనాన్షియల్ ఆడిటింగ్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఫైనాన్షియల్ ఆడిట్ చేసి ఆడిటర్ సర్టిఫికేట్కి మాత్రమే విలువ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ నెసెసరీ. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఆడిట్? ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఆడిటర్స్. The auditor ensures that all statements made in the company's financial statements are accurate and truthful. Internal auditors perform similar tasks of assuring the company's financial statements are truthful and accurate, but they are employed by the companies being audited. And external auditor, internal audit చేసేది ఒకటే డ్యూటీ అండి. కాకపోతే ఏంటంటే ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఏమో అవుట్ సైడ్ పర్సన్స్ అవుతారు, ఇంటర్నల్ ఆడిటర్స్ ఏమో ఇంటర్నల్ పర్సన్స్ అవుతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ చేసిన ఆడిట్నే వాళ్ళు వాడుకుంటారు, కానీ దాని మీద పూర్తిగా రిలే మాత్రం కాదు. అది వై ఎక్స్టర్నల్ ఆడిట్ ఈజ్ రిక్వైర్డ్? ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఆర్ accountants who work independently of a particular company. They examine company records and operations to ensure financial statements are accurate. External auditors are important to establishing your small business credibility and to ensuring compliance with tax laws. అన్నీ ఎందుకంటే ట్యాక్స్ ఆబ్లిగేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. దానికి తగిన విధంగా అకౌంటింగ్ ఆపరేషన్స్ గురించి వాళ్ళు పట్టించుకోరు. తర్వాత కాంపిటీషన్స్ గురించి పట్టించుకుంటారు. అకార్డింగ్ టు ద లా యాక్యురేట్గా రిపోర్ట్స్ వచ్చేటట్టు చూస్తారు, యాక్యురేట్గా ట్యాక్స్ లయబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవన్నీ what is the role of external auditor? Under statute, an external auditor can be prohibited from providing certain services to the entity they audit. The primary role of external auditors is to express an opinion on whether an entity's financial statements are free of material misstatements. వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ ఏ లోటు వాళ్ళు అకార్డింగ్ టు ది లా ఉంది. కాకపోతే ఎక్కడ ప్రావిజన్స్ given by the finance ministry, by the board of income tax authorities ప్రకారం ఆ ప్రావిజన్స్ అకార్డింగ్ టు ది ప్రావిజన్స్ ద అకౌంట్స్ మరి ఎక్కడ కూడా మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఎక్కడ లేవు అనేది వాళ్ళ రోల్ వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే కొన్ని డ్యూటీస్ వాళ్ళు చేయరు. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆడిటర్స్ అంటే అన్ని డ్యూటీస్ చేస్తారు. వాళ్ళు మేనేజ్మెంట్కి ఇవ్వడమే కాకుండా కొన్ని డ్యూటీస్ ఇంటర్నల్ కాబట్టి వాళ్ళు స్టాఫ్ మెంబర్స్ కాబట్టి చేస్తారు. కానీ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అన్ని డ్యూటీస్ చేయరు, వాళ్ళు చేసే డ్యూటీ ఇది. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్? ది స్కోప్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటింగ్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఈజ్ బ్రాడ్ అండ్ మే ఇన్వాల్వ్ టాపిక్స్ సచ్ యాజ్ ఆర్గనైజేషన్స్ గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ over efficiency, effectiveness of operation including safeguarding of assets, the reliability of financial management reporting and compliance. ఎందుకంటే వీళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఎవరంటే ది కంపెనీ స్టాఫే కాబట్టి దే విల్ టేక్ సచ్ కేర్. ఎందుకంటే నిన్ను పెట్టింది ఎందుకయ్యా, వాళ్ళు ఏదో చేస్తున్నారనే కదా నిన్ను పెట్టింది అనే మాట రాకుండా ఉండడం కోసం దే విల్ డూ ఎవ్రీథింగ్. అండి differences between internal auditor and external auditor. Internal auditors will examine issues related to company business practices and risks, while external auditors examine the financial records and issue an opinion regarding the financial statements of the company. Internal audits are conducted throughout the year, while external auditors conduct a single annual audit. ఒకటేసారి చేస్తారు వాళ్ళు వచ్చి, కానీ ఇంటర్నల్ ఆడిటర్స్ ఎప్పుడు పడితే అప్పుడే చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ వన్స్ ఇన్ ఏ మంత్ వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి దానికి దీనికి ఆ డిఫరెన్స్ ఉంది. సో ఒక కంపారిజన్ చార్ట్ వేసుకుందాం, ఒక మీనింగ్ వేసుకుంటే ఇంటర్నల్ ఆడిట్ రిఫర్స్ టు ఆన్గోయింగ్ ఆడిట్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ బై సెపరేట్ ఇంటర్నల్ ఆడిటింగ్ డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్ ఉంటుందని చెప్పాను కదా. పెద్ద కంపెనీస్లో, చిన్న కంపెనీస్లో ఏముండదు, వాళ్ళే ఆడిటర్స్లోనే ఒక ఎవరైతే ఆడిటింగ్ ఆఫీసర్ ఉంటాడో ఈ విల్ కండక్ట్ ఇట్. External audit is an audit function performed by the independent body which is not a part of the organization. To review the routine activities, objective ఏంటి దీంట్లో, review the routine activities and provide suggestion for the improvement. ఏం జరుగుతుంది, ఇలా జరిగితే కష్టం, దీన్ని ఇలా మార్పు చేసుకున్నట్టయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్తారు వాళ్ళు. టు అనలైజ్ అండ్ వెరిఫై ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ, అంతే వాళ్ళు. తర్వాత కండక్టెడ్
బై ఎంప్లాయీస్, కండక్టెడ్ బై థర్డ్ పార్టీ. ఆడిటర్ ఈజ్ అపాయింటెడ్ బై మేనేజ్మెంట్, అది మెంబర్స్. తర్వాత యూజర్స్ ఆఫ్ రిపోర్ట్ మేనేజ్మెంట్. తర్వాత మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్. ఒపీనియన్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఆపరేషనల్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. Opinion is provided on the truthfulness and fairness of the financial statements of the company. Scope decided by the management of the entity, decided by the statute. లా ఎలా ఉంటే అలా చేస్తారు వాళ్ళు. తర్వాత ఆబ్లిగేషన్, నో ఇట్ ఈస్ ఏ వాలంటరీ వన్. సో యాజ్ అకార్డింగ్ టు ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఎవ్రీ ఇయర్, కంపల్సరీ చేయాల్సిన అవసరం అయితే దీంట్లో ఉంది. పీరియడిక్ కంటిన్యూస్ ప్రాసెస్ వన్స్ ఇన్ ఏ ఇయర్. తర్వాత చెక్స్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, యాక్యురసీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కంక్లూజన్ ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిట్ ఆర్ నాట్ అపోజ్డ్ టు ఈచ్ అదర్. రెండు వీళ్ళెందుకు పెట్టారని వాళ్ళు అంటారు, వాళ్ళు ఎందుకు పెట్టారని ఇన్స్టెడ్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఎక్స్టర్నల్ ఆడిటర్ మే యూజ్ ది వర్క్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్ if he thinks fit, but it does not reduce the responsibility of the external auditor. Internal audit acts as a check on the activities of the business and assists by advising on various matters to gain operational efficiency. On the other hand, external audit is entirely independent, in which a third party is brought to the organization to carry out the procedure. It checks the accuracy and validity of the annual accounts of the organization. అది దీంట్లో ఉన్న మెయిన్ వ్యవహారం. కాబట్టి ఏంటంటే మీరు దీంట్లో కూడా డిఫరెంట్గా దీంట్లో కూడా 2-3 చాప్టర్స్ ఇంకా నేను పెడతాను. అట్లనే దీని నెక్స్ట్ కాస్ట్ అకౌంటెన్సీ కూడా చెప్పేస్తాను. కాస్ట్ అకౌంటెన్సీలో కూడా 3-4 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో చాలా డివిజన్స్ ఉంటాయి. కాస్ట్ సెంటర్స్ అని, కాస్ట్ కేటగిరీస్ అని రకరకాలుగా ఉంటాయి. కాబట్టి దాంట్లో మీకు బ్రీఫ్గానే ఏదైనా సరే బ్రీఫ్గానే హెడ్డింగ్ కింద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషనే ఉంటుంది తప్ప పేజీలు ఉండదు. పేజీలు వెళ్ళటం వలన మీకు భారం తప్ప దీనివల్ల ఏ రిలీఫ్ మీకు రాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సిన్సియర్గా మరొక్కసారి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి 1వ తారీఖున మొదలు పెడితే ఈ నెలాఖరు అయిపోతుంది. కానీ ఈ రోజు వరకు కూడా నేను నా ఓన్లీ త్రూ దిస్ వన్ మన మెయిల్ చేయండి మీకు మెటీరియల్ పంపిస్తానంటే ఈ రోజుకి కూడా అసలు అది కూడా కేర్ చేయట్లేదు. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఏమి ఇంట్రెస్టో లేకపోతే ఏం ఆలోచన తెలియదు. జస్ట్ నాకు వాట్సాప్ చేసేసేసి నా నెంబర్ ఇది, నా నెంబర్కి పంపండి. కనీసం కొంతమంది దాంట్లో అసలు వాళ్ళ మెయిల్ అడ్రస్లు కూడా రాసుకోవట్లేదు. కొంతమంది ఏమో మేము కామెంట్లో రాస్తున్నారు, యువర్ కోచింగ్ ఈజ్ వెరీ గుడ్, ప్లీజ్ సెండ్ మెటీరియల్. తర్వాత కొంతమంది ఏమో ఏంటి సార్ ఎన్నిసార్లు మేము అడిగినా పంపరు ఏంటంటే, అంటే ఎలా ఉందంటే ఆఖరికి నేను ఈ సర్వీస్ చేయడానికే నేను నానా తిప్పలు పడుతున్నాను. తర్వాత అక్కడెక్కడో టైంని నేను కూడగట్టుకుని మరీ చెప్తున్నాను. కనీసం మీరు మెయిల్ చేయడానికి కూడా ఇబ్బంది పడే సందర్భంలో నేను చేయగలిగింది ఏం లేదు. తర్వాత ఏంటంటే మీరు వాట్సాప్లో చేస్తే కూడా వీలైతే నాకు టైం దొరికితే కూడా వాట్సాప్లో ఒకటి రాస్తున్నాను, యూ ప్లీజ్ రిక్వెస్ట్ మీ త్రూ మెయిల్ అని. కానీ నోబడీ ఈజ్ కేరింగ్. మీ ఇష్టం, అది మీకు మెటీరియల్ కావాలంటే నాకు మెయిల్ పంపిస్తేనే పంపిస్తాను. అదర్వైజ్ అసలు నేను పంపించడానికి నాకు ఛాన్సే ఉండదు. ఎందుకంటే రోజుకి 50 మెయిల్స్ నేను ఆన్సర్ చేయాలంటే నా వల్ల అయితే పని అయితే కాదు. దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో, మీ అవసరం అనుకుంటారో నాకు తెలియదు. మీరు చేస్తే మాత్రమే నేను చేస్తాను. దయచేసి కామెంట్స్లో కానీ వాట్సాప్లో కానీ మీరు రిక్వెస్ట్లు పెడితే నేను ఆన్సర్ చేయడానికి సిద్ధంగా లేనని మరొకసారి చెప్పుకుంటూ ఈ వీడియో నుంచి నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో.